మీద చేసి మా ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి మేము మీ బంగాళ కాడికి వస్తే మాత్రం మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఒంటి మీద ఉన్నటువంటి కండువాలు తీసి తుడిసి మా బంగారెడ్డి వచ్చినాడు, మా కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు అని చెప్పేసి మా ముఖం తుడుచుకునే తువాలు తీసి వాళ్ళు కూర్చునే కాడ తూడ్చి కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకు ఓటేసి అధికారం ఇస్తే అధికారం వచ్చిన తర్వాత ఏనాడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా మేము ఆ బంగాళాఖాతానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కులాల పేరు పెట్టి దూషించినటువంటి పరిస్థితి ఉన్నదాక అక్కడ. కాబట్టి ఆ పాలన గద్దదించాలని చెప్పేసి 2018లో పెట్టినటువంటి పోరాటం, ఇక్కడ యూనివర్సిటీలో పోరాటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ ఈరోజు మార్పు అంటే ఏంటి, నాయకత్వం కూడా మారుస్తుంది, కొత్త నాయకత్వానికి పునాది వేస్తుంది. గత 70 ఏళ్ళుగా దోచుకున్నటువంటి అవినీతికి అలవాటు పడినటువంటి నాయకులను మార్చి ఈరోజు మరి మా పేరు మీదనే అందరికి గెలిచారని చెప్తున్నారు కదా. కాబట్టి మా పేరు మీదనే, తెలంగాణ పేరు మీదనే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ పేరు మీదనే ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తుందేమని మేము ఎదురు చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బల్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసింది టీఆర్ఎస్. మరి ఎందుకు చేసినారు? మరి ఎవరు కొట్లాడినారు? మరి తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారా? ఎవరైతే కొత్త నాయకత్వానికి మీరు ఎంకరేజ్ చేసినారా అంటే అట్లాంటిది ఏం లేదు. మాకు కావాల్సింది గెలుపు గుర్రాలు, డబ్బున్నోళ్ళు, మా పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు తప్ప ఇక ఎంతైనా దోచుకోండి అని చెప్పేసి తిరిగి వాళ్ళకే టికెట్ ఇస్తున్న పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసి 2018లో నిలబడి ఓడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే, అందరూ నా కుటుంబ సభ్యులే. ఈ రోజు మహిళలు సైతం మేము కూడా తరలి వస్తామంటే వద్దని చెప్పినాక సమ్మర్ ఎండాకాలం మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపలేము. మేము మీ తరఫు నుంచి, మీ ఇంటి నుంచి ఒక్కొక్క మగాన్ని మీ ఇంటి తరఫు నుంచి వీరతలుగా దిద్ది పంపించి రంజిత్ అన్న మీరు ఎంత ఉన్న మీరు ఉండాలా, రంజిత్ అన్న ఈ రోజు మహిళ బిడ్డగా నేను పంపిస్తామని చెప్పేసి ఈవెందో నా భార్యతో సహా, బుచ్చిబాబు గారి భార్యతో సహా సాగనంటున్నాను. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఒకటేక, మా ప్రాంతం అత్యంత వెనుకబడింది. విద్య పరంగా, వైద్య పరంగా అనేక రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితి మా ప్రాంతం. పాలకులు మారుతున్నారు కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ కేవలం వాళ్ళకి పీర్ల షాప్ మీద, బార్ల షాప్ మీద, కాంట్రాక్టర్ల మీద, కంకర మిషన్ల మీద, సినిమా టాకీస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఉన్న ధ్యాస ఆ ప్రాంత ప్రజల సమస్యల పట్ల లేదు. నేను ఒకసారి చెప్పిన 2018లో నిలవనప్పుడు చెప్పిన అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. నేను ఆ రోజు ఏమన్నాను, నేను ఒకటే మాట, అయ్యా 70 ఏళ్ళ నుంచి మీ కల్తీ మందు తాగి 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 మా ఓటర్లు కనీసం మా ఊరికి ఓటేద్దామంటే నరాల బలహీనత వచ్చి మాకు ఓటేద్దామనుకున్నా కూడా మా చెయ్యి మీ వైపు వచ్చి ఓటు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మమ్మల్ని లక్కులో పెట్టి కల్తీ మద్య వ్యాపారం చేసి నరసింహారెడ్డి గారు వేల కోట్లు సంపాదించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అణిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో 2018 తర్వాత నిలబడి ఓడిన తర్వాత కూడా అట్లే గట్టిగా నిలబడినాం. ఆ ప్రాంతంలో శ్రీపతి రైతుల గురించి కొట్లాడినాం, ఆ ప్రాంతంలో విద్య లేకపోతే కొట్లాడినాం. దాదాపు ఒక 15 గ్రామాల లోపల, అక్కడ స్కూళ్ళ లోపల, ప్రభుత్వ స్కూళ్ళ లోపల ప్రభుత్వ బడులు క్లాస్ రూమ్లు కట్టించినాం, స్క్రీన్లు పెట్టించినాం. బాలికలకు, విద్యార్థులకు కనీసం వరకు టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ రూమ్ కట్టించినాం. 15 గ్రామాల లోపల చేసినాం. దాదాపు 20 గ్రామాల లోపల కనీసం వీధి లైట్లు లేకపోతే కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయించిన మా ఆధ్వర్యం లోపల. దాదాపు విత్తన పత్తి రైతులు 50,000 మంది రైతులుంటే 50,000 మంది రైతులు కేవలం 40 మంది ఆర్గనైజర్లు మోసం చేస్తుంటే, అన్యాయానికి గురి చేస్తుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేక 40 మంది ఆర్గనైజర్ల అణిచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. వాళ్ళపైన కేసులు వేసినాం, హైకోర్టులో పిల్ వేసినాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినాం. వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పేసి, యాసిడ్తో విత్తనాలు కడిగిన తర్వాత మా భూములు నాశనం అవుతున్నామని చెప్పేసి విరోచితమైన పోరాటం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, మా బంధువులు ఆ సందర్భంలో నా పైన అనేక సందర్భాల్లో దాడులు జరిగినా కూడా ఇదే మంది, ఇక్కడ ఉన్నటువంటి ఇదే నా బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి ఇదే నా కార్యకర్తల బలంతోనే
ఒక ఊరి నుంచి ఇంకొక ఊరి పోయే క్రమంలో ఎక్కడ దాడులు చేస్తారో మా అన్న మీద అని చెప్పేసి బండ్ల మీద 2 వీలర్స్ మీద మళ్ళీ ఒక ఊరు దాకా వచ్చి వదిలేసి వెళ్ళారు. అక్కడి నుంచి మరో గ్రామం పోతుంటే అక్కడి నుంచి ఒక 30-40 బండ్ల మీద వదిలేసి వెళ్ళేవారు. చివరికి నా ఇంటికి వచ్చి ఇల్లు ముట్టేంత వరకు కూడా నన్ను ఇంటికి చేర్చేవాళ్ళు నా బంధువులు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ తీసుకొచ్చి యాక్చువల్ గా మాకు ఒక తృప్తి ఇంకేమంటే భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి మా కార్యకర్తలందరూ మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి సమయాభావం లేకపోవడం వల్ల ఎందుకోసం అంటే పార్టీ ఏర్పాటు అనే ప్రక్రియ చాలా దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో లేదు రంజిత్ మీరు తొందరగా నిర్ణయం తీసుకోవడం చెప్పడం మా కార్యకర్తల అభిష్టం కూడా అట్లే ఉన్నది. సామాజిక తెలంగాణకు సర్వోదయ తెలంగాణకు కట్టుబడినటువంటి కవిత ఆధ్వర్యంలో మనం అడుగు వేయాలని చెప్పి వేయాల్సిందే అని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎందుకోసం అంటే ఒకసారి ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, మొదటి నుంచి నాతో పాటు ఉండి సర్వస్వం కోల్పోయిన